ఈ మౌని అమావాస్య ఈ నెల అంటే జనవరి 29న మౌని అమావాస్య రానుంది. కుంభమేళ జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండడం. ఈ దినాన మౌన దీక్ష పాటించాలి. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధువులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు. శాస్త్రాల ప్రకారం మన ఆలోచనలకు మూల బిందువు చంద్రుడు. అమావాస్య కావడంతో ఆ రోజున చంద్రుని ప్రభావం ఉండదు. అందుకనే మన నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ ఉండదు. వీటి నియంత్రణకే పూర్తిగా మౌనం పాటించాలి. మన మనసుపై నియంత్రణ లేకపోతే ఏం మాట్లాడతామో ఏం చేస్తామో తెలియదు. అందుకే పూర్తిగా మౌనంగా ఉండాలి. దీంతో అంతఃశుద్ధీకరణ జరుగుతుంది. మాటలపై నియంత్రణ ఎలా ముఖ్యమో భగవద్గీతలో చెప్పడం జరిగింది. మానవునికి అతని మనసే పెద్ద సహాయం చేస్తుంది. ఏ నిర్ణయమైనా మనసే మంచిదో కాదో చెబుతుంది. దీని ప్రకారమే మనల్ని మనం బాగు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని పిడమార్గం పట్టరాదు. పరిపూర్ణమైన మనసు మిత్రుడిగా ఉంటుంది. కలుషితమైనతే శత్రుగా మారుతుంది. ఆధ్యాత్మికంగా ఈరోజు గంగా నదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలో జలాలు అమృతంతో సమానంగా ఉంటాయి. ఆ సమయంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. ఇంత పవిత్ర దినం కావడంతో ఈరోజు కొత్తగా నాగసాధువుల్లో చేరేవారికి దీక్ష ఇస్తారు. రావి చెట్టు నీడలో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం కూడా పెట్టాలి.